పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ యాంకర్లు ఏడుస్తూ చదువుతున్నారు. మేము కూడా ఒక టీవీ ఛానల్లోనే ఉన్నాం. మరి పెహల్గాం దాడిలో 26 మందిని మా వాళ్ళను పొట్టన పెట్టుకుంటే మేము ఎక్కడే ఏడవలేదే. మేము ధైర్యంగానే ఉన్నాం, వాళ్ళందరికీ అండగా నిలిచాం, జై హింద్ అన్నాం. కానీ ఇవాళ పాకిస్తానీ యాంకర్లు చూడండి, పాపం కన్నీరు గార్చేస్తూ ఉన్నారు. ఏది సివిలియన్స్ని చంపితే ఏడిస్తే అర్థం ఉంది. అయ్యయ్యో మా పౌరులందరినీ చంపేశారే, మా బిడ్డల్ని చంపేశారే, మా తమ్ముళ్ళని చంపేశారే, మా చెల్లెల్ని చంపేశారే, మా అక్కలను చంపేశారే అని ఏడిస్తే అర్థం ఉంటుంది. టెర్రరిస్టులను చంపితే ఏడవటం ఏందండి, నాకు అర్థం కాదు. సిగ్గుండక్కర్లా. ఇప్పుడు మేము 26 మందిని అత్యంత దారుణంగా నుంచోబెట్టి కాల్చి చంపారు. భర్త ముందు భార్యను చంపారు, అమ్మ ముందు కొడుకుని చంపారు, అన్న ముందు అక్క ముందు తమ్ముడిని చంపారు, తల్లి ముందు బిడ్డను చంపారు. అలా చంపితే 26 మందిని మీరు పొట్టలు పెట్టుకుని మేము ఏడవలేదే. మేము జై హింద్ అన్నాం, ఎస్ నీ ఎంత తేలుస్తామన్నాం, ఏడవలేదే. కానీ వాళ్ళ ఉగ్రవాదుల్ని టెర్రరిస్టుల్ని మేము మా టీం వచ్చి ఆర్మీ వచ్చి నీ పైన దాడి చేస్తే వెక్కి ఏడుస్తున్నారు పాపం యాంకర్లు. ఒక్కసారి చూడండి, ఒక్కసారి ప్లే చేయండి, ఆ తల్లి ఏమంటుందో. मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे. అది పాపం ఎందుకు ఏడుస్తుందా తల్లి, నాకు అర్థం కాదు. ఉగ్రవాదుల్ని, ఆ ఉగ్రవాదులు మీకు కూడా భారమే, మీ దేశాన్ని కూడా వాళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు. తల్లి, ఆ తల్లికి ఎవరైనా ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఎందుకు ఏడుస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకు నువ్వు కన్నీళ్ళు పెడుతున్నావు నాకు అర్థం కావట్లా. నువ్వు కూడా మాలాగా టీవీలో యాంకర్వి, మీది మాది ఒకే జాతి, అయినా కూడా చెప్తున్నాం మేము ఏడవం కూడా. కానీ ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అంత ఏడుపు? నీ భర్త ఏదో చనిపోయినట్టు, నీ కొడుకు ఏదో చనిపోయినట్టు, మీ నాన్న ఏదో చనిపోయినట్టు, అది కూడా పాకిస్తాన్ తరఫున యుద్ధంలో పార్టిసిపేట్ చేసి చచ్చిపోయినట్టు ఏడుస్తున్నావు. ఉగ్రవాదులు చచ్చింది అక్కడ. ఉగ్రవాదుల్ని లేకుండా చేయాలని ప్రపంచం మొత్తం చూస్తుంది కదా, ఎందుకు అంతలా ఏడుస్తున్నారు మీరు? ఎవరన్నా ట్రాన్స్లేట్ చేయండి, ఆ తల్లికి పంపిద్దాం. వీలైతే పాకిస్తాన్కి సోషల్ మీడియాలో పెడితే చూస్తుందేమో, లేకపోతే ఆవిడ ఫేస్బుక్ అకౌంటో ఇన్స్టా అకౌంటో కనుక్కుంటే దానికన్నా ట్యాగ్ చేసి పెడదాం. ఆ తల్లికి ఎందుకు ఏడుస్తున్నావు తల్లి, అంత అవసరం లేదు. ఎందుకు ఉగ్రవాదులు చంపితే ఏడవటం ఏంటి? ఉగ్రవాదులు చంపితే ఏడవాల్సిన అవసరం ఏంటి? ఒకసారి మళ్ళీ బయట ప్లే చేయండి, యాంకర్ని ప్లే చేయండి. లైవ్లో ఏడుస్తూ వార్తలు చదువుతున్నారు అక్కడ యాంకర్లు. లైవ్లో ఏడుస్తూ ఉగ్రవాదులు మా బిడ్డలను చంపుతారా, మా ఉగ్రవాదులను చంపుతారా, ఏదో మీ దగ్గరికి వచ్చి మీ టూరిస్టులను చంపినంత మాత్రాన మా వాళ్ళని అన్యాయంగా చంపేస్తారా, మా శిబిరాల మీద దాడులు చేస్తారా, మిస్సైల్స్ పంపుతారా, అయ్యయ్యో ఇదిగో ఇంత అన్యాయం జరిగిపోయిందని అక్కడ టీవీ యాంకర్లు ఏడుస్తున్నారు. ఒకసారి ప్లే చేయండి ఆడియో. अल्लाह की क्या बोलते भेलपुरी खा रहे थे. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदारा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे, बल्कि अल्लाह से ये दरख्वास्त करे कि वो हमारे जैसे कमज़ोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं